హలో గైస్, దిస్ ఇస్ విజయ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్ టాపిక్ వచ్చేసి సల్వార్ అండి. సల్వార్ కటింగ్ అండ్ స్టిచింగ్ ఈ క్లాస్లో చూపిస్తున్నా. చాలా సింపుల్గా చూపిస్తున్నానండి. మనకి ఇందుకోసం మెజర్మెంట్స్ వచ్చేసి లెంత్ కావాలి, హిప్ రౌండ్ కావాలి, బాటమ్ రౌండ్ కావాలి. ఫస్ట్ లెంత్ వచ్చేసి 42 ఇంచెస్, హిప్ రౌండ్ వచ్చేసి 36 ఇంచెస్, బాటమ్ రౌండ్ 12.5. ఓకే, మనం సల్వార్లో 2 పార్ట్స్ ఉంటాయి. బెల్ట్, నెక్స్ట్ లోవర్ పార్ట్. లెంత్ కానీ లోవర్ పార్ట్ కానీ చేయడానికి ఫస్ట్ మనకు క్రాచ్ డెప్త్ అవసరం. క్రాచ్ డెప్త్ ఎలా కనుక్కుంటాం? హిప్ రౌండ్ ఉంది కదా, 36 ఇంచెస్ డివైడెడ్ బై 3 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా, టోటల్ వచ్చేసి 14 ఇంచెస్. ఇది ఫార్ములా అండి క్రాచ్ డెప్త్ కనుక్కోవడం కోసం. ఈ 14 ఇంచెస్లో మనకు బెల్ట్ లోవర్ పార్ట్లోని ఈ పార్ట్ మనం డివైడ్ చేసుకోవాలి. హాఫ్ ఇప్పుడు 14 ఉంది కదా, 7 ఇంచెస్ బెల్ట్ లెంత్కి. లోవర్ పార్ట్లో వచ్చేసి క్రాచ్ దగ్గర 7 ఇంచెస్, ఇక్కడ టోటల్ 7, 14 ఇంచెస్. మనం ఇక్కడ బెల్ట్ లెంత్లో మన ఇష్టం అండి, 6.5 అయినా ఇచ్చుకోవచ్చు. మనకి ఎంత లెంత్ కావాలో అంత ఇచ్చుకొని రిమైనింగ్ పార్ట్ ఈ లోవర్ పార్ట్లో ఇచ్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఈ పార్ట్ బెల్ట్ యొక్క విడ్త్. ఇది ఎలా కనుక్కుంటాము? సేమ్ హిప్ రౌండ్ డివైడెడ్ బై 2 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఈజ్, టోటల్ వచ్చేసి 20 ఇంచెస్. ఓకే, బెల్ట్ కంప్లీట్ అయింది. మనకు లోవర్ పార్ట్లో లెంత్ వచ్చేసి 42 ఇంచెస్ ఉంది కదా, 42 ఇంచెస్లో ఈ బెల్ట్ యొక్క లెంత్ మైనస్ చేయాలి. మైనస్ చేస్తే 35 ఇంచెస్ ఈ లోవర్ పార్ట్. ఓకే, నెక్స్ట్ బాటమ్ రౌండ్ ఎంత? 12.5 ఇంచ్. 12.5 ఇంచ్ డివైడెడ్ బై 2 ఎంత ఉంటుంది? 6.25. నెక్స్ట్ ఇక్కడ క్రాచ్ డెప్త్ దగ్గర మనం షేప్ చేయాలి. ఇందుకోసం 1.5 ఇంచ్ ఇక్కడ నుంచి ఇక్కడికి మార్చేసి ఒక బాక్స్ లాగా డ్రా చేసి ఇలాగ షేప్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ సేమ్ ఇంతైనా ఇవ్వచ్చు, లేకపోతే దీనికంటే ఎక్కువ. అదర్వైజ్ ఆర్ ఫ్యాబ్రిక్ విడ్త్ ఎంత ఉంటే అలాగా టోటల్గా ఇచ్చుకోవచ్చు. 20 ఇంచెస్ కంటే డిక్రీజ్ మాత్రం ఇవ్వకూడదు. ఓకే, ఇప్పుడు సీమల్ వేస్. ఇక్కడ బెల్ట్లో కేసింగ్ కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇవ్వాలి. బాటమ్ రౌండ్ దగ్గర కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇవ్వాలి. లోపలికి ఫోల్డ్ చేస్తాం కదా లోవర్ పార్ట్ దగ్గర. ఓకే, నెక్స్ట్ టోటల్గా ఇక్కడ సీమల్ వేస్ ఇవ్వాలి ఆల్ సైడ్స్. ఓకే, ఇది 2 పార్ట్స్. ఇది కూడా 2 పార్ట్స్ కాకపోతే ఆన్ ఫోల్డింగ్ లో ఉంటాయి 2 పార్ట్స్. ఇంతేనండి సల్వార్ కటింగ్. ఇది ఫ్యాబ్రిక్ పైన చూపిస్తాను, అలాగే స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను.